మాట్లాడాల్సి వస్తుంది. So welcome to Samyan's Academy. So in this session we are going to discuss about atomic structure. Okay, so let us start now. సో ఆటంలో మెయిన్గా 3 ఫండమెంటల్ పార్టికల్స్ ఉంటాయి. ఏంటి ఆ పార్టికల్స్? ఎలక్ట్రాన్, ప్రోటాన్ అండ్ న్యూట్రాన్. ఎలక్ట్రాన్ని ఎవరు కనుక్కున్నారు? ఎలక్ట్రాన్ని జేజే థామ్సన్ కనుక్కున్నారు. అండ్ వాట్ ఈస్ ద మాస్ ఆఫ్ ద ఎలక్ట్రాన్? 9.11 into 10 to the power of minus 31 kg, and the charge of the electron is minus 1.6 into 10 to the power of minus 19 coulombs. సో ఎలక్ట్రాన్ ఏ విధంగా కనుక్కున్నాడంటే క్యాథోడ్ రే ఎక్స్పెరిమెంట్ ద్వారా ఈ ఎలక్ట్రాన్ని కనుక్కున్నారు. ఓకే, సో ప్రోటాన్ని కనుక్కుంది ఎవరు అంటే రూథర్ఫోర్డ్. సో మాస్ ఆఫ్ ద రూథర్ఫోర్డ్, so proton discovered by Rutherford. So mass of the proton in units is 1.007276 units, and the charge of the proton is 1.6 into 10 power minus 19 coulombs. So Newton ni find out చేసింది చాడ్విక్. సో మాస్ ఆఫ్ ద న్యూట్రాన్ is 1.675 into 10 power minus 24 grams. గ్రామ్స్ లో చెప్తే, కేజీలో చెప్పాలనుకుంటే 1.675 into 10 to the power of minus 27 kg. అండ్ ప్రోటాన్ మాస్ అండ్ న్యూట్రాన్ మాస్ బోత్ ఆర్ ఈక్వల్, రెండు కూడా సేమ్ గా ఉంటాయి. సో నెక్స్ట్ వన్ ఈస్ సో రూథర్ఫోర్డ్ పార్టికల్ ఎక్స్పెరిమెంట్ ద్వారా ఏం తెలిసింది మనకి? అండ్ న్యూక్లియస్ అనేది ఆటం కి మధ్యలో ఉంటుందని తెలిసింది, రైట్? సో ఆటం మధ్యలో న్యూక్లియస్ ఉంటుందని తెలిసింది. అండ్ ఆటం యొక్క హోల్ మాస్ అంతా కూడా ఎక్కడ కాన్సన్ట్రేట్ అవుతుందని తెలిసింది? సెంటర్ ఆఫ్ ద ఆటంలో కాన్సన్ట్రేట్ అయి ఉంటుందని తెలిసింది. ఓకేనా? సో దిస్ ఈజ్ అబౌట్ రూథర్ఫోర్డ్ ఆల్ఫా పార్టికల్ స్కాటరింగ్ ఎక్స్పెరిమెంట్. సో జేజే థామ్సన్ ఏం చెప్పాడంటే, ఒక వాటర్ మిల్, ఎస్ జేజే థామ్సన్ నువ్వు మధ్య మధ్యలో మాట్లాడవచ్చు, నో ప్రాబ్లం, బట్ అప్పుడప్పుడు మ్యూట్లో ఉండి మాట్లాడు. సో మాట్లాడేటప్పుడు మాత్రమే ఆన్ చేసుకో. సో ఒక వాటర్ మిలన్ మోడల్ తోటి కంపేర్ చేశాడు. సో వాటర్ మిలన్ ని మనం కట్ చేసినప్పుడు అందులో సీడ్స్ ఉంటాయి కదా, ఆ సీడ్స్ ని ఎలక్ట్రాన్స్ తో కంపేర్ చేశాడు. ఎలక్ట్రాన్స్ కి ఏ చార్జ్ ఉంటుంది? నెగటివ్ చార్జ్ ఉంటుంది. ఈ రిమైనింగ్ ఆ రెడ్ కలర్ పార్ట్ ఏదైతే ఉందో, ఇక్కడ ఉంది కదా, ఈ రిమైనింగ్ రెడ్ కలర్ పార్ట్ ఇక్కడ చూపించినట్టుగా, ఇక్కడ నీకు రెడ్ కలర్ పార్ట్ కనిపిస్తుందా ఇందులో? ఆ రెడ్ కలర్ పార్ట్ అంతా దేంతో కంపేర్ చేశాడు? పాజిటివ్ అట్మాస్ఫియర్ తో కంపేర్ చేశాడు. ఈ మధ్యలో ఈ ఖాళీ ప్లేస్ ఉంది కదా, ఈ ఖాళీ ప్లేస్ అంతా కూడా ఒక రెడ్ కలర్ పార్ట్ అనుకుంటే, అంటే వాటర్ మిలన్ ని కట్ చేసినప్పుడు వచ్చే రెడ్ కలర్ పార్ట్ ని ఒక పాజిటివ్ చార్జ్ అట్మాస్ఫియర్ తో కంపేర్ చేశాడు. అంటే పాజిటివ్ చార్జ్, నెగటివ్ ఎలక్ట్రాన్స్ రెండు కూడా ఒకటే అటామిక్ స్పియర్ లో ఉంటాయి, అవి కలిసే ఉంటాయని జేజే థామ్సన్ చెప్పాడు. ఓకేనా? సో తర్వాత ఎవరు వచ్చారు? రూథర్ఫోర్డ్ వచ్చాడు. సో రూథర్ఫోర్డ్ ఏం చెప్పాడు? చెప్పు. negative charge in the electrons, the nature of ఓకే, సో ఎలక్ట్రాన్స్ ని సీడ్స్ తో కంపేర్ చేశాడు, ఎలక్ట్రాన్స్ ని సీడ్ తో కంపేర్ చేశాడు. సో ప్రోటాన్స్ ని ఏమో పాజిటివ్ అట్మాస్ఫియర్ తో కంపేర్ చేశారు. ఈజ్ ఇట్ క్లియర్ టు యూ? ఓకే, సో ఇక్కడ ఏం చేశారు? రూథర్ఫోర్డ్ ఒక గోల్డ్ ఫాయిల్ ఎక్స్పెరిమెంట్ లో ఆల్ఫా పార్టికల్ ని గోల్డ్ ఫాయిల్ నుంచి పంపించినప్పుడు చాలా వరకు ఆల్ఫా పార్టికల్ ఎటువంటి డీవియేషన్స్ లేకుండా ముందుకు వెళ్ళిపోయాయి. ఓకే, నియర్లీ 99% ఆఫ్ ద ఆల్ఫా పార్టికల్స్ ఆర్ పాస్డ్ వితౌట్ ఎనీ డీవియేషన్. ఓకే, ఓన్లీ ఫ్యూ పార్టికల్స్ ఆర్ డీవియేటెడ్ విత్ సమ్ యాంగిల్. ఓకే, కొన్ని మాత్రమే సమ్ యాంగిల్ తోటి డీవియేట్ అయినాయి. అవుట్ ఆఫ్ 20,000 ఆల్ఫా పార్టికల్స్, 20,000 ఆల్ఫా పార్టికల్ లో ఒకటి మాత్రమే బ్యాక్ వచ్చింది. అంటే దీన్ని బట్టి మనకి ఏం కన్క్లూజన్ చేసుకోవచ్చు అంటే ఆటంలో చాలా వరకు ఎంప్టీ స్పేస్ ఉంటుందని అర్థమైంది. అవునా? ఆటంలో చాలా వరకు ఎంప్టీ స్పేస్ ఉంటుంది, రైట్? నెక్స్ట్, న్యూక్లియస్ అనేది ఎక్కడ ఉంటుంది? సెంటర్ లో ఉంటుంది. ఓకే, సో హోల్ మాస్ ఆఫ్ ద ఆటం, అంటే మాస్ మొత్తం ఎక్కడ కాన్సన్ట్రేట్ అయింది? మాస్ కాన్సన్ట్రేటెడ్ ఎట్ సెంటర్. మాస్ కాన్సన్ట్రేటెడ్ ఎట్ సెంటర్. ఓకే, ఆ సెంటర్ లో ఏముంటుంది? న్యూక్లియస్ ఉంటుంది. ఓకే, మళ్ళీ ఇంకేం చెప్పాడు? ఎలక్ట్రాన్స్ ఆ న్యూక్లియస్ చుట్టూ ఒక పర్టికులర్ పాత్ లో తిరుగుతుంటాయి. సో ఇది ఎలక్ట్రాన్ అనుకుంటే, ఎలక్ట్రాన్ ఒక పర్టికులర్ పాత్ లో ఈ న్యూక్లియస్ చుట్టూ తిరుగుతుంది. లైక్ సన్ అనేది ప్లానెట్స్ అనేవి సన్ చుట్టూ ఎలా అయితే తిరుగుతాయో, ఎలక్ట్రాన్స్ కూడా ఈ న్యూక్లియస్ చుట్టూ అలా తిరుగుతుంది అని చెప్పాడు. అంటే ఒక ప్లానెటరీ మోడల్ దీన్ని ఎక్స్ప్లెయిన్ చేశాడు.
బట్ చివరిగా ఏమైందంటే ఇది విను ఒకసారి డిఫెక్ట్ ఒకసారి మాట్లాడుకుందాం. సో ఇప్పుడు డిఫెక్ట్ గురించి మాట్లాడుకుంటే, సో ఈ ఆటం యొక్క స్టెబిలిటీ నేను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాడు. ఆటం యొక్క స్టెబిలిటీ ఇన్ ద సెన్స్, ఆటం యొక్క స్టెబిలిటీ అంటే ఏంటంటే నీకు ఆల్రెడీ తెలుసు, న్యూక్లియస్ కి ఏ చార్జ్ ఉంటుంది? ఎస్ బ్రో, న్యూక్లియస్ కి ఏ చార్జ్ ఉంటుంది? న్యూక్లియస్ కి పాజిటివ్ చార్జ్ ఉంటుంది, రైట్? అండ్ ఎలక్ట్రాన్ కి ఏ చార్జ్ ఉంటుంది? ఎలక్ట్రాన్ కి నెగిటివ్ చార్జ్. ఓకే, న్యూక్లియస్ కి ఏమో పాజిటివ్ చార్జ్ ఉంటుంది, ఎలక్ట్రాన్ కి ఏమో నెగిటివ్ చార్జ్ ఉంటుంది. సపోజ్ ఇది ఎలక్ట్రాన్ అనుకుందాం, దిస్ ఈజ్ ఎలక్ట్రాన్ అండ్ దిస్ ఈజ్ వాట్ పాజిటివ్ చార్జ్ న్యూక్లియస్. అప్పుడు మెల్లిమెల్లిగా ఎలక్ట్రాన్ ఏమవ్వాలి, మెల్లిమెల్లిగా దీని చుట్టూ దీని దగ్గరికి వస్తూ వస్తూ అట్రాక్ట్ అవుతూ కొలాప్స్ అయ్యి దీంట్లో ఎలక్ట్రాన్ అనేది న్యూక్లియస్ తో కలిసి ఆటం మొత్తం కొలాప్స్ అవ్వాలి. బట్ ఆటం కొలాప్స్ అవుతుందా? ఆటం కొలాప్స్ అవుతుందా? అవ్వట్లేదు. సో ఆటం కొలాప్స్ అనేది అవ్వట్లేదు. మరి ఇట్లా ఆటం ఎందుకు కొలాప్స్ అవ్వట్లేదు, ఎందుకు స్టేబుల్ గా ఉంది అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాడు. ఓకేనా? According to classical electromagnetic theory, an accelerating charged particle must constantly emit the radiation. ఓకే, ఏదైనా పార్టికల్, చార్జ్డ్ పార్టికల్ అనేది ఇలా తిరుగుతున్నప్పుడు అది ఒక సమ్ ఎనర్జీని లాస్ అవ్వాలి రేడియేషన్ ఫామ్ లో. ఓకే, ఆ ఎనర్జీని అనేది రేడియేషన్ ఫామ్ లో అది లాస్ అవ్వాలి. ఎనర్జీని రేడియేషన్ ఫామ్ లో లాస్ అయ్యి అది మెల్లమెల్లిగా ఎనర్జీని లాస్ అవుతూ అది న్యూక్లియస్ వైపుకి వచ్చి అట్రాక్ట్ అయ్యి న్యూక్లియస్ లో పడి మొత్తానికి కంప్లీట్ గా డిస్ట్రాయ్ అవ్వాలి. బట్ అలా జరగట్లేదు. అండ్ ఆర్బిటింగ్ ఎలక్ట్రాన్ వుడ్ కంటిన్యూస్లీ లూజ్ ఎనర్జీ, spiral inward and collapse into the nucleus, but atom should not exist. సో మరి ఆటం ఎందుకు ఎగ్జిస్ట్ అవ్వలేకపోతుంది అంటే ఆటం ఎందుకు ఎగ్జిస్ట్ అవుతుంది అనేది మాత్రం చెప్పలేకపోయాడు. ఇది మనకు వచ్చిన డౌట్. ఈ డౌట్ కి ఆయన దగ్గర ఎక్స్ప్లెనేషన్ లేదు. సపోజ్ నువ్వు కంటిన్యూస్ గా గ్రౌండ్ లో రన్నింగ్ చేస్తే నీ ఎనర్జీ ఏమవుతుంది? లాస్ అయిపోద్ది కదా, తగ్గిపోద్ది కదా. అప్పుడు నువ్వు ఒక దగ్గర ఎక్కువ దగ్గర ఆగిపోవాలి కదా. అలాగే ఎలక్ట్రాన్ కంటిన్యూస్ గా రన్ అవుతూ దాని ఎనర్జీ లాస్ అయిపోవాలి. ఏ ఫామ్ లో లాస్ అవ్వాలి? రేడియేషన్ ఫామ్ లో లాస్ అయ్యి అది న్యూక్లియస్ వైపుకి వెళ్ళి న్యూక్లియస్ లో పడి అది నశించిపోవాలి. అంటే అది కంప్లీట్ గా డిస్ట్రాయ్ అయిపోవాలి. ఎందుకు? న్యూక్లియస్ వైపు ఎందుకు వెళ్ళాలి? చెప్పాను కదా, న్యూక్లియస్ కి ఏ చార్జ్ ఉంటుందని చెప్పాను నేను. న్యూక్లియస్ కి పాజిటివ్ చార్జ్ ఉంటుందని చెప్పాను, అవునా? ఎలక్ట్రాన్ కి ఏ చార్జ్ ఉంటుందని చెప్పాను? నెగిటివ్ చార్జ్. సో ఈ నెగిటివ్ పాజిటివ్ అనేవి అన్లైక్ చార్జెస్ కాబట్టి అవి ఒకదానికొకటి అట్రాక్ట్ అవుతాయి. సో అందుకని ఎలక్ట్రాన్ వెళ్ళి న్యూక్లియస్ లో వెళ్ళి అది మొత్తం డిస్ట్రాయ్ అవ్వాలి. బట్ అలా జరగడం లేదు. అండ్ ఎలక్ట్రాన్ అనేది ఒక పర్టికులర్ ఆర్బిట్ లో అలా కాన్స్టెంట్ గా తిరుగుతూనే ఉంటుంది. సో అలా ఎందుకు తిరుగుతుంది, ఆటం ఎందుకు స్టేబుల్ గా ఉంది అనేది ఈయన చెప్పలేకపోయాడు. ఓకేనా? ఈజ్ ఇట్ క్లియర్ టు యూ ధ్రువన్? సో అటామిక్ స్పీసెస్ ఆర్ అటామిక్ న్యూక్లియస్. సో అటామిక్ నెంబర్ అంటే ఏంటి? అటామిక్ నెంబర్ అంటే, సో అటామిక్ నెంబర్ ని మనం Z తో ఇండికేట్ చేస్తాం. ఓకే, సో Z అంటే ఏంటిది? ఇట్ ఇండికేట్స్ అటామిక్ నెంబర్. Z అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ని అటామిక్ నెంబర్ తో చెప్తాం. అండ్ మాస్ నెంబర్ ని A తో ఇండికేట్ చేస్తాం. సో మాస్ నెంబర్ ఇస్ A. సో A ఈక్వల్ టు ఏంటి? Z ప్లస్ N. ఓకే, వాట్ ఈస్ ద A? A ఈక్వల్ టు అటామిక్ నెంబర్ ప్లస్ న్యూట్రాన్ నెంబర్. ఈ రెండు కలిపితేనే మనకి మాస్ నెంబర్ వస్తుంది. సో మాస్ నెంబర్ ఎక్కడ ఉంటుంది? మాస్ నెంబర్ అంటే ఎక్కువ మాస్ ఆఫ్ ద ఆటం ఎక్కడ కాన్సన్ట్రేట్ అయిందంటే న్యూక్లియస్ లో. న్యూక్లియస్ లో ఏముంటాయి? ప్రోటాన్స్ ఉంటాయి అండ్ న్యూట్రాన్స్ ఉంటాయి. ఓకే, న్యూట్రాన్స్ ని స్మాల్ n తో చూపిస్తాము. సో న్యూట్రాన్స్ ఉంటాయి, ప్రోటాన్స్ ఉంటాయి, అవునా? సో ప్రోటాన్ యొక్క అటామిక్ నెంబర్, ప్రోటాన్ ని అటామిక్ నెంబర్ తో చెప్తామంటే Z తో చెప్తాము, న్యూట్రాన్ ని N తో చెప్తాము. సో మాస్ నెంబర్ లో ఇప్పుడు న్యూట్రాన్ నెంబర్ రావాలంటే ఏం చేయాలి? మాస్ నెంబర్ మైనస్ అటామిక్ నెంబర్ చేస్తే న్యూట్రాన్ నెంబర్ అనేది వస్తుంది. సో ఇది అనే బేసిక్ థింగ్స్ మీకు అందరికీ తెలుసు అనుకుంటున్నా. సో నెక్స్ట్ ఏంటంటే ఐసోటోప్స్ అంటే ఏంటో చూద్దాం. వాట్ యు మీన్ బై ఐసోటోప్? సో ఇక్కడ చూడండి, ఐసోటోప్ అంటే సేమ్ అటామిక్ నెంబర్ ఉన్నవి ఐసోటోప్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ H11 తీసుకున్నాం అండ్ H12 తీసుకున్నాం. సో H13 కూడా ఉంటుంది. ఓకే, H11 ని హైడ్రోజన్ అంటాం, H12 ని డ్యూటీరియం అంటాం, H13 ని ట్రీషియం అంటాం. సో అన్నిటికీ అటామిక్ నెంబర్ ఎలా ఉంది? సేమ్ గా ఉంది. సో ఏవైనా న్యూక్లియస్ కి సేమ్ అటామిక్ నెంబర్ ఉంది, డిఫరెంట్ మాస్ నెంబర్ ఉంటే వాటిని ఏమనాలి?
ఐసోటోప్స్ అని అంటాం. Is it clear to you? Okay. So next one is isobar. So what do you mean by isobar? Isobar అంటే ఇక్కడ ఉంది కదా సేమ్ మాస్ నెంబర్ ఉంటుంది. ఐసోబార్ అంటే ఏంటి? సేమ్ మాస్ నెంబర్ అనేది సేమ్ ఉంటుంది బట్ డిఫరెంట్ అటామిక్ నెంబర్ ఉంటుంది. సో ఇక్కడ మాస్ అనేది సేమ్. ఏం సేమ్ ఇక్కడ? మాస్ ఇస్ సేమ్. సో సేమ్ మాస్ ఉంటుంది, సేమ్ మాస్ నెంబర్ అంటే ఏ అనేది సేమ్ ఉంటుంది. ఇక్కడ ఏ అనేది సేమ్ ఉంటుంది, ఏది డిఫరెంట్గా ఉంటుంది? అటామిక్ నెంబర్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఓకేనా? సో ఐసోబార్ ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఆర్గాన్ 1840, పొటాషియం 1940. అంటే ఏంటి? ఇక్కడ రెండింటి యొక్క మాస్ నెంబర్ అనేది సేమ్. సో దీనికి కూడా 40 ఉంది, దీనికి కూడా 40 ఉంది. ఇలా సేమ్ మాస్ నెంబర్ ఉంది, డిఫరెంట్ అటామిక్ నెంబర్ కనుక ఉంటే వాటిని ఏమనాలి? ఐసోబార్స్ అని అంటారు. సో నెక్స్ట్ వన్ ఐసోటోన్ గురించి చూద్దాం. ఐసోటోన్ అంటే సేమ్ న్యూట్రాన్ నెంబర్ ఉంటే దాన్ని ఐసోటోన్. సో సేమ్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఉంటే ఐసోటోన్. ఇక్కడ ఎగ్జాంపుల్ ఒకటి తీసుకున్నారు, H13 అండ్ హీలియం 24. మరి న్యూట్రాన్ నెంబర్ రావాలంటే ఏం చేయాలని చెప్పాను? సో మాస్ నెంబర్లో నుంచి అటామిక్ నెంబర్ సబ్ట్రాక్ట్ చేయండి. 3 - 1. 3 - 1 అంటే ఎంత? 2. సో హైడ్రోజన్లో 2. ఇక్కడ ట్రీషియం అనే ఎలిమెంట్ తీసుకున్నారు, ట్రీషియంలో 2 ఉన్నాయి. సో మరి ఇక్కడ ఎన్ని న్యూట్రాన్స్ ఉన్నాయో చూద్దాం. 4 - 2 అంతేనా? మాస్ నెంబర్ మైనస్ అటామిక్ నెంబర్ చేస్తే న్యూట్రాన్ నెంబర్ వస్తుంది. సో రెండిట్లో కూడా న్యూట్రాన్ నెంబర్ అనేది సేమ్ గా ఉంది కాబట్టి ఈ రెండు స్పీసెస్ ని ఏమనాలంటే ఐసోటోన్స్ అని అంటాం. నెక్స్ట్ ఐసోడయాఫర్స్ లో ఏం సేమ్ గా ఉంటుంది? A-2Z వాల్యూ సేమ్ గా ఉంటుంది. అంటే సేమ్ ఐసోటోపిక్ నెంబర్ అని అన్నారు కానీ సేమ్ ఐసోటోపిక్ నెంబర్ అని కాకుండా సేమ్ A-2Z వాల్యూ. A-2Z వాల్యూ దేనికైతే సేమ్ ఉంటుందో అవి ఐసోడయాఫర్స్ అని అంటాం, గుర్తుపెట్టుకోండి. లేదా ఆర్ న్యూట్రాన్ నెంబర్ మైనస్ ప్రోటాన్ నెంబర్ కూడా సేమ్ గా ఉంటుంది. న్యూట్రాన్ నెంబర్ మైనస్ ప్రోటాన్ నెంబర్ కూడా సేమ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి ఇక్కడ. సో ఇక్కడ పొటాషియం 19, ఓకే, 39. సో పైన ఉన్నది ఏంటి? పైన ఉన్నది ఏ వాల్యూ, అవునా? కింద ఉన్నది ఏంటి? జెడ్ వాల్యూ. ఓకే, ఇప్పుడు A-2Z చేయండి. 39 - 2 × Z, 2 × 19, 39 - 38 ఎంత వచ్చింది? ఇక్కడ A-2Z వాల్యూ 1 వచ్చింది. సో ఇక్కడ A-2Z వాల్యూ మనకి 1 వచ్చింది, రైట్? సో అలాగే న్యూట్రాన్ నెంబర్ మైనస్ ప్రోటాన్ నెంబర్ చేయండి. అసలు యాక్చువల్గా ఎన్ని న్యూట్రాన్స్ ఉంటాయి ఇందులో? 9 - 9 0, 3 1 - 0, ఓకే, 20 న్యూట్రాన్స్ ఇందులో 20 ఉన్నాయి, అవునా? న్యూట్రాన్స్ ఎన్ని ఉన్నాయి? న్యూట్రాన్స్ 20 ఉన్నాయి. ప్రోటాన్స్ ఎన్ని ఉన్నాయి? ప్రోటాన్స్ అంటే అటామిక్ నెంబర్ కి ఈక్వల్ నెంబర్ ప్రోటాన్స్ ఉంటాయి. 20 - 19 కూడా 1 వచ్చింది. అంటే సేమ్ న్యూట్రాన్ సేమ్ N-P వాల్యూ అయినా కావచ్చు, సేమ్ A-2Z వాల్యూ అయినా కావచ్చు. ఈ రెండిట్లో ఏదైనా ఒకటి ఈక్వల్ గా ఉంది అనుకోండి, దాన్ని ఐసోడయాఫర్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పొటాషియం ది చెక్ చేసినట్టే ఫ్లోరిన్ ది చెక్ చేద్దాం, అవునా? ఫ్లోరిన్ 19 9 ఉంది. సో A-2Z, ఏ ఎంత ఇక్కడ? 19 అండ్ జెడ్ వాల్యూ ఎంత ఇక్కడ? 9. సో 19 - 18 ఎంత అవుతుంది? 19 - 18 1 వచ్చింది. అంటే ఇక్కడ కూడా A-2Z 1 వచ్చింది, ఇక్కడ కూడా A-2Z వాల్యూ 1 వచ్చింది. అంటే ఈ రెండింటికి A-2Z వాల్యూ కానీ న్యూట్రాన్ మైనస్ ప్రోటాన్ నెంబర్ అంటే ఇప్పుడు న్యూట్రాన్స్ ఎన్ని ఉంటాయి? 19 - 9 అంటే న్యూట్రాన్స్ 10 ఉంటాయి, ప్రోటాన్స్ ఫ్లోరిన్ లో 9 ఉంటాయి. ఓకే, సో N-P అంటే ఎంత? 10 - 9, దీని వాల్యూ కూడా మీకు 1 వచ్చింది. సో సేమ్ ఐసోడయాఫర్ వాల్యూ ఉంటే అంటే సేమ్ A-2Z వాల్యూ ఉంటే దాన్ని ఏమనాలి? సేమ్ A-2Z వాల్యూ ఉంటే ఐసోడయాఫర్స్ అని అంటాం. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్? రైట్. సో నెక్స్ట్ వన్ ఈస్ ఐసో ఎలక్ట్రానిక్ స్పీసెస్ అంటే ఏంటో చూద్దాం. ఐసో ఎలక్ట్రానిక్ స్పీసెస్ అంటే ఒకసారి నేను చెప్తా వినండి. అంటే సేమ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటే వాటిని ఐసో ఎలక్ట్రానిక్ స్పీసెస్ అని అంటాం. సేమ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ సోడియంలో సోడియం అటామిక్ నెంబర్ అనేది 11. అంటే దీంట్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 11 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, 11 ప్రోటాన్స్ ఉంటాయి. ఈ సోడియంలో నుంచి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సోడియం 11 ఎలక్ట్రాన్స్ కదా, ఇందులో నుంచి నేను ఒక ఎలక్ట్రాన్ తీసేస్తాను. ఒక ఎలక్ట్రాన్ బయటకు వెళ్ళిపోతే సోడియంకి పాజిటివ్ ఛార్జ్ వచ్చింది. అప్పుడు సోడియంకి ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 10 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అలాగే మీకు మెగ్నీషియం చూడండి. మెగ్నీషియం అటామిక్ నెంబర్ వచ్చేసి 12, అవునా? 12 అంటే ఇందులో 12 ఎలక్ట్రాన్స్ ఉంటాయనే కదా. ఈ 12 ఎలక్ట్రాన్స్ లో నుంచి ఒక 2 ఎలక్ట్రాన్స్ నేను బయటకు తీసేస్తాను. అప్పుడు మెగ్నీషియంకి పాజిటివ్ +2 ఛార్జ్ వస్తుంది. అప్పుడు దీంట్లో కూడా 10 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, అవునా? అంటే సేమ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇందులో కూడా 10 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఇందులో కూడా 10 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అలాగే సేమ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నవి అల్యూమినియం కూడా ఉంటుంది. అల్యూమినియం +3, దీంట్లో కూడా 10 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఓకే, సో అలాగే F-
దీంట్లో కూడా 10 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఆక్సిజన్ -2, ఆక్సిజన్ నెంబర్ ఎంత 8 అటామిక్ నెంబర్ 8, దానికి ఒక 2 ఎలక్ట్రాన్స్ యాడ్ చేస్తాం, అప్పుడు దీంట్లో కూడా 10 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఓకే, వీటన్నింటిని మనం ఏమనాలి, నైట్రోజన్ అటామిక్ నెంబర్ మీకు తెలుసు 7, దీనికి ఒక 3 ఎలక్ట్రాన్స్ యాడ్ చేస్తాం అనుకో N-3 అవుతుంది, దీంట్లో కూడా 10 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అంటే సేమ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్న ఏ స్పీసెస్ అయినా సరే వాటిని ఐసో ఎలక్ట్రానిక్ స్పీసెస్ అని అంటాం. ఓకే, ఇవన్నీ సేమ్ 10 ఎలక్ట్రాన్స్ ఉన్నట్టుగా మనం చెప్పాం, ఇంకా వేరే కూడా మనం చెప్పుకోవచ్చు, రైట్. సో నెక్స్ట్ వన్ ఈస్ ఐసోస్టర్స్. వాట్ యూ మీన్ బై ఐసోస్టర్స్? సేమ్ ఆటమ్స్, సేమ్ ఎలక్ట్రాన్స్. ఆటమ్స్ అనేవి, నెంబర్ ఆఫ్ ఆటమ్స్ అనేవి సేమ్ గా ఉండాలి. ఇక్కడ ఎన్ని ఆటమ్స్ ఉన్నాయి? 2 నైట్రోజన్ ఆటమ్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా 1 కార్బన్ 1 ఆక్సిజన్, ఇక్కడ కూడా 2 ఆటమ్స్ ఉన్నాయి. రెండింటిలో కూడా ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఎలా? నైట్రోజన్ లో 7 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ఇంకో నైట్రోజన్ లో ఇంకో 7 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 7 + 7 ఎంత? 14 ఎలక్ట్రాన్స్. ఇప్పుడు కార్బన్ కూడా అంతే, కార్బన్ అటామిక్ నెంబర్ 6 కాబట్టి 6 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఆక్సిజన్ అటామిక్ నెంబర్ 8 కాబట్టి 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 6 + 8 అనేది 14 ఎలక్ట్రాన్స్. అంటే సేమ్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్, సేమ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఇలా రెండు సేమ్ ఉంటే వాటిని ఐసోస్టర్స్ అని అంటాం. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్? సో సైజ్ ఆఫ్ ద అయాన్, సో సైజ్ ఆఫ్ ద ఐసోఎలక్ట్రానిక్ స్పీసెస్ ఒకసారి ఎట్లా అర్థం చేసుకోవాలంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బెలూన్ లో నుంచి గాలి తీసేస్తుంటే బెలూన్ సైజ్ తగ్గినట్టే, ఆటమ్ లో నుంచి ఎలక్ట్రాన్స్ తీసేస్తుంటే ఆటమ్ యొక్క సైజ్ తగ్గుతుంది. చూడండి, ఇక్కడ అల్యూమినియం లో మనం 3 ఎలక్ట్రాన్స్ రిమూవ్ చేస్తాం కాబట్టి మెగ్నీషియం లో 2 ఎలక్ట్రాన్స్ రిమూవ్ చేస్తాం. దేంట్లో నుంచి ఎక్కువ ఎలక్ట్రాన్స్ తీసేస్తే దాని సైజ్ తక్కువ అయిపోతుంది. ఓకే, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎక్కువ తీసేస్తాం బయటకి, అప్పుడు సైజ్ ఆఫ్ ద అయాన్ ఏమవుతుంది? తగ్గిపోతుంది. అల్యూమినియం +3 అయాన్ సైజ్ అనేది మెగ్నీషియం +2 అయాన్ సైజ్ కంటే కూడా తక్కువ ఉంటుంది. అలాగే మెగ్నీషియం +2 లో 2 ఎలక్ట్రాన్స్ తీసేసాము, సోడియంలో ఒక 1 ఎలక్ట్రాన్ ని తీసేసాము. సరే, 2 ఎలక్ట్రాన్ తీసేసింది ఎక్కువ సైజ్ తగ్గుతుందా, 1 ఎలక్ట్రాన్ తీసేసింది సైజ్ ఎక్కువ తగ్గుతుందా? 2 ఎలక్ట్రాన్స్. ఓకే, ఎస్. అలాగే ఎలక్ట్రాన్ యాడ్ చేస్తూ పోతుంటే సైజ్ పెరుగుతూ ఉంటుంది. అన్నిటికంటే ఎక్కువ సైజ్ దేనికి ఉంటుంది అంటే N-3కి ఉంటుంది. ఓకే, సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్స్ లో అడుగుతారు, పీరియాడిక్ టేబుల్ లో వస్తుంది, అక్కడ మళ్ళీ మనం డిస్కస్ చేయొచ్చు. ఓకే, సో ఎలక్ట్రాన్ నెంబర్ అండ్ ఆటమ్ నెంబర్. హియర్ we have 2 atoms. Okay, here we have 2 nitrogen atoms. So number of atomicity is 2. Atomicity means number of atoms. Atomicity ఏంటి ఇక్కడ 2. అండ్ సేమ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కూడా ఉండాలి, అంటే ఐసో ఎలక్ట్రానిక్ స్పీసెస్ అయి ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రాన్ నెంబర్ మీరు క్యాలిక్యులేట్ చేస్తే, ఇక్కడ ఎలక్ట్రాన్ నెంబర్ ని క్యాలిక్యులేట్ చేద్దాం. ఎలక్ట్రాన్ నెంబర్ ని క్యాలిక్యులేట్ చేస్తే నైట్రోజన్ అటామిక్ నెంబర్ చెప్పండి. నైట్రోజన్ అటామిక్ నెంబర్ 7, మాస్ నెంబర్ ఇస్ 14. ఓకే, సో 7 ఎలక్ట్రాన్స్. అట్లానే ఇంకొక నైట్రోజన్ దగ్గర 7 ఉంటాయి కదా, 2 నైట్రోజన్ ఆటమ్స్ ఉన్నాయి కాబట్టి 7 + 7 ఎంత అవుతుంది? 14 ఎలక్ట్రాన్స్ ఉంటుంది. అలాగే కార్బన్ మోనాక్సైడ్ చూద్దాం. కార్బన్ మోనాక్సైడ్, సో కార్బన్ 1 ఆటమ్, ఆక్సిజన్ సెకండ్ ఆటమ్, మొత్తం 2 ఉన్నాయి ఆటమ్స్. సో అటామిసిటీ ఆఫ్ కార్బన్ మోనాక్సైడ్ ఇస్ 2. అవునా? కార్బన్ అటామిక్ నెంబర్ ఎంత? కార్బన్ అటామిక్ నెంబర్ 6. ఓకే, సో అంటే ఇట్ హ్యాస్ 6 ఎలక్ట్రాన్స్. ఆక్సిజన్ అటామిక్ నెంబర్ ఎంత? 8. సో 8 అంటే దాంట్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 8. అటామిక్ నెంబర్ 8 అయితే 8 ఎలక్ట్రాన్స్ ఏ ఉంటాయి. నెంబర్ ఆఫ్ ఆటమ్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఎలక్ట్రాన్ నెంబర్, ప్రోటాన్ నెంబర్ కూడా అంతే ఉంటాయి. ఓకేనా? సో 6 + 8 ఎంత? 14 ఎలక్ట్రాన్స్. సో రెండిట్లో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ సేమ్ ఉన్నాయి అండ్ రెండిట్లో సేమ్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఉన్నాయి. అలా ఉంటే వాటిని ఏమనాలి? ఐసోస్టర్స్ అని అంటాం. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్?